శ్యామల గారు కేసు నమోదైంది. ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అంటే అదే ఆమె హైకోర్టులో ఏదో వేశారు అన్నారు. వాళ్ళ అసిస్టెంట్ ఎవరో చేశారు, వాళ్ళ పిఏ ఎవరో చేశారు. చాలా అగ్రెసివ్గా మాట్లాడి నేను ఒక దాంట్లో చూసా. అగ్రెసివ్గా మాట్లాడి ఏదో మాకు లా ఉంది ఏదో తెలుసు అని ఒక డీసీపీతో కూడా అగ్రెసివ్గా మాట్లాడారు. రెస్పెక్ట్ ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అంటే శ్యామలా గారికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, వాళ్ళ పిఏకి రెస్పెక్ట్ ఇవ్వడం ఏమొస్తుంది? ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాం అనేది రెస్పెక్ట్ రావాలి. ఎందుకంటే ఏదో నేను రోషన్ దాంట్లో చూశాను, యువరాజు రెడ్డి గారు ఎవరో అంటే ఆయన పార్టీ మరి వైసీపీకి సంబంధించిన వాడు ఎవరో తెలియదు, కానీ చాలా వెరీ అగ్రెసివ్గా మాట్లాడాడు. ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం కేసు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. న్యాయం న్యాయస్థానంలో ఉంది, న్యాయస్థానం ఏం చెప్తే వినాల్సింది ఎవరైనా సరే. కానీ ఫస్ట్ మనం రెస్పెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ రెస్పెక్ట్ అంటే వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా? 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేసిన దానికి అధికార ప్రతినిధిగా ఉన్నారు మీరు. మరి అదే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే రెస్పెక్ట్ నేర్చుకున్నారా? అంటే మీరు మీ దగ్గర రెస్పెక్ట్ వస్తుందని ఎవరు ఆలోచించరు. ఎందుకంటే 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారినే మీరు ముసలినక్క అన్నారు. ఈజ్ ద టాప్ స్టార్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారినే మీరు గుంటనక్క అన్నారు. మీకు లేని మీరే ఇవ్వలేపారు మర్యాద. మీ తల్లిదండ్రులకు మీకు నేర్పించిన సంస్కారం అది మీ పిఏకి వస్తుందని ఎలా అనుకుంటాం? మీ పిఏకి వస్తుందని ఎలా అనుకుంటాం? మళ్ళీ నేను 3 నెలలు అయింది అంటాడు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను అంటాడు, ఈ కేసులు పాతవి అంటాడు, ఏదో చెప్తున్నాడు. ఓకే, ఏది ఏమైనా చట్టానికి అలా అతిథులు గారు కంపల్సరీ ఇలాగే అగ్రెసివ్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కన్ఫామ్ మీ మీద మొత్తం అందరూ కూడా కేసులు రిసీవ్ చేస్తారు. బెట్టింగ్ ఆమె చెప్పే బెట్టింగ్ యాప్లో ఎంతమంది చనిపోయారో దాని మీద మర్డర్ కేసు కూడా రిసీవ్ చేయాలా? ఎలాగైతే మరి ఎంతమంది నష్టపోయారో ఆ డబ్బులు ఆస్తులు జప్తు చేయడానికి ఈడీలో కూడా కేసు పెడతారు. నేను కూడా పెడతాను అవసరమైతే. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎవరి మీద పెట్టాలని అనుకోలేదు. కానీ మాట్లాడే విధానం ఉంటుంది, మీరు జవాబు చెప్పడం విధానం ఉంటుంది. మనం ఒక పెద్దవాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎలా మాట్లాడాలో అది మనం తెలుసుకోగలగాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికే సంస్కృతి లేనప్పుడు ఆయనకి ఆలకుండతో ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మీరు ఎంతసేపు రెవిడిజన్ చేద్దాం, ఎవరినో ఒకరిని మొత్తం అట్లా మనుషులు పంపించేద్దాం అంటే ఎక్కడొక్కడ మీరు దెబ్బతింటారు. మీ మీద ఇప్పుడు దాకా ఏంటంటే ఎందుకు కామ్గా ఊరుకుంటానంటే ఇట్స్ అ లేడీ. ఎన్ని మాట్లాడినా మీరు ఎన్ని చెప్పినా ఇట్స్ అ లేడీ. రెస్పెక్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మీ పిఎస్కి ఇమీడియట్లీ పిఏ ఇస్ అపాలజీ ఇమీడియట్లీ క్షమాపణ చెప్పాలి. అండ్ ఐపీఎస్ ఆఫీసర్కి వెరీ వెరీ సారీ చెప్పాల్సిందే. అది చెప్పకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అడిగిన దానికి కూడా 30 నిమిషాలా 30 సెకండ్లు చేస్తే తప్ప సెకండ్లో ప్రాణం పోవచ్చు. 100 కోట్లు నాశనం అయిపోయారు మీ నుంచి. దొంగతనాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, సుపారీలు జరిగాయి. ఇది ప్రకాష్ రాజు గారు అవ్వచ్చు, రానా గారు అవ్వచ్చు, ఇదే దేవరకొండ గారు అవ్వచ్చు. మీరు ఆలోచిస్తుంది చిన్న పనేనా అనుకుంటున్నారు. దేశం నాశనం అయిపోతుంది. దేశం మొత్తం గ్రోత్ పడిపోతుంది. 41 రూపాయలు ఉన్న 2010లో ఈరోజు 87 రూపాయలకు రూపాయి పడిపోయింది. అంటే రూపాయి పడిపోయిందంటే పెరిగినట్ట, దేశం తగ్గినట్ట. ఇలాంటి డబ్బు అంతా మీరు తీసుకొని వచ్చి దొంగతనాలు, చైన్ ట్యాచింగ్లు, మొత్తం టోటల్గా దోపిడీలు, బ్యాంక్ దోపిడీ డబ్బు అంతా ఇలాంటి యాప్ల్లోకి వెళ్తూ ఉంటే ఆ యాప్ వచ్చి మన విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే మనం తగ్గుతుందా పెరుగుతామా? మనం పిల్లలు నాశనం అయిపోతున్నారు, యూత్ నాశనం అయిపోతున్నారు, మొత్తం టోటల్గా దేశం నాశనం అయిపోతుంది, మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. మీలాగా ప్రమోషన్ చేయడం వల్ల నమ్మి మోసపోతున్నారు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? మీ మీద ఎందుకు మర్డర్ కేసు పెట్టకూడదు? మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదు? మళ్ళీ అధికార ప్రతినిధులు, మళ్ళీ పార్టీకి అధికార ప్రతినిధులు